పేదల సంక్షేమానికి కులమతాలకు అతీతంగా ఈశ్వరీబాయి పోరాడిందన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి. ఇక సికింద్రాబాద్ లో కాంగ్రెస్ నేత ఈశ్వరీబాయి 107వ జయంతి వేడుకలను నిర్వహించారు. వెస్ట్ మారేడుపల్లిలో ఈశ్వరీబాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి గీతారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇక ఈశ్వరీబాయి ప్రజా సమస్యలపైన ప్రశ్నించే గొంతుకగా నిలిచిందన్నారు. ఈశ్వరీబాయి జీవితం నేటి నాయకులకు స్ఫూర్తిదాయకమని అన్నారు గీతారెడ్డి. వీర వనిత అయినటువంటి తల్లికి కూతురుగా ఈరోజు ఆమె 107వ జయంతి నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఆమెకు పూలదండ వేసి ఆమెను గుర్తుపెట్టుకొని ఆ అభిమానులు ఇంకా ఉన్నారనేది ఆమె గొప్పతనాన్ని చాటి చెప్తుంది. మరి ఆమె పోయిన తర్వాత ఆమె విగ్రహము 2006 వరకు కొంచెం టైం అయింది మాకు. అండ్ విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి సర్కిల్ అడిగాను గణేష్ అక్కడ. అప్పుడు ఆయన కాదు కానీ అక్కడ ఉన్న ఆఫీషియల్స్ చెప్పారు అక్కడ వద్దు, అక్కడ ఫ్లైఓవర్స్ వస్తున్నాయని చెప్పి. నేను అప్పుడు ఫ్లైఓవర్స్ వస్తాయా అనుకున్నప్పుడు మంత్రిగా ఉన్నాను ఆయనతో. అలాగే నాకు అడ్వైస్ ఇచ్చారు ఇక్కడ పెట్టుకున్నది. చాలా చిన్న సర్కిల్ ఉండేది, అయినా పర్వాలేదు. తన ఇన్స్టిట్యూషన్స్కి దగ్గరగా ఉంది కదా, నా హాస్పిటల్స్కి, నర్సింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజ్కి వెళ్ళి పర్వాలేదని ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఇంత పెద్ద సర్కిల్, ఇంత అందంగా తయారైనటువంటి సర్కిల్ చూసి మేమే చాలా సంతోషిస్తాం. నాకైతే రోజు ఒక ప్రదక్షిణ అయిపోతుంది మా తల్లి చుట్టూ. మరి ఆమె భర్తను కోల్పోయి ఒక కూతురు చిన్న పిల్లని తీసుకొని మళ్ళా తల్లిదండ్రి దగ్గర వాళ్ళే ఆమెను చూసుకుంటామని చెప్పి రమ్మంటే వచ్చేసారు. పూనాలో పెళ్ళయింది. వాళ్ళు కూడా ఎస్సీలే మా ఫాదర్ సైడ్లో, కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆర్మీలో ఉండి పూనాలో సెటిల్ అయినారనమాట. సో అమ్మ అనర్గళంగా మరి మరాఠీ కూడా మాట్లాడేది. నేను వినేదాన్ని. మరి అప్పుడు పివి నరసింహారావు గారు కానీ అమ్మ కలిస్తే అమ్మను అక్క అనేదైనా ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు మరాఠీలోనే మాట్లాడుతున్నారు. సో అలాగా అన్ని భాషలు వచ్చు, ఆమె తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు. సో మంచి వక్త కూడా. సో ఆమె చెప్తారు జనాలు అక్కడ, లీడర్స్ కూడా, ఆమె వస్తుంది అంటే 2 గంటలు కానీ 3 గంటలు కానీ 4 గంటలు కానీ వెయిట్ చేసేవారు. ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడేది. ప్రజా సమస్యల గురించి, తన గురించి గొప్పలు కాదు, ఎప్పుడు కూడా గవర్నమెంట్లో కాదు, నేను ఇట్లా ఆపోజిషన్లోనే ఉంటాను అని చెప్పి ఆమెకి ఎన్ని పొజిషన్స్ ఆఫర్ చేసినా వెళ్ళలేదు. అది ఇప్పుడు లేదు.